వేణు ఏం జరుగుతుంది జిల్లాలో ఈ ఇసుక దోపిడీకి సంబంధించి ఈ ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? ముఖ్యంగా చూసుకుంటే ఇది అంతా కరీంనగర్ జిల్లా అంతా గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నడవట్లేదు. ఇంకోవైపు గోదావరి సంబంధించిన ఇసుకను కూడా అంటే ముఖ్యంగా ప్రభుత్వ పరంగానే 24/7 తీసుకెళ్లొచ్చని అనుమతులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద అయితే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరి సంబంధించిన ఇసుకని కనుక లారీల కొద్ది తీసుకెళ్ళినట్టయితే రేపు పర్యావరణం దెబ్బతినడమే కాకుండా దీనికి సంబంధించి ప్రాజెక్టులు కూడా దెబ్బతింటాయని చెప్పి స్థానిక రైతులు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఒకవేళ కనుక ప్రాజెక్టుల పరంగా చూసుకుంటే దానికి సంబంధించిన ఇసుకను కనుక తోడినట్టయితే ప్రాజెక్టులకు ప్రమాదం పొంది ఉండే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా కంచె చేని మేసినట్లుగా వ్యవహారం నడుస్తోంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి చెక్ పెట్టాలి. లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో ఇటు ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎవరిష్టం ఉన్నట్టు వారి రీతిలో ఓవైపు అక్రమ రవాణా జరుగుతుంది, ఓవైపు 24/7 కూడా ప్రభుత్వమే అనుమతించినట్టుగా ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గోదావరికి సంబంధించిన ఇసుక కనుక తరలించకపోతే మాత్రం భూగర్భ జలాలు ఎంచుకోవడమే కాదు స్థానిక గ్రామాలకు సంబంధించినటువంటి చెరువులు కుంటల్లో కూడా నీళ్లుండే అవకాశం తక్కువ ఉంటుందని చెప్పొచ్చు స్వేచ్ఛ. ఈ నేపథ్యం ఒకటైతే ఇంకోవైపు ఈ ఇసుకకు సంబంధించి చూసుకుంటే కూడా ఎవరికి వారు రాత్రి పూట అక్రమ రవాణా చేసినట్టయితే దానికి సంబంధించిన చెక్ పెట్టాల్సిన వాళ్ళు కూడా చెక్ పెట్టట్లేదని కూడా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఈ ఇసుక అనేది రాత్రిపూట మాత్రమే చేయాలి సరఫరా చేయాలి. కానీ 24/7 అంటే డే టైంలో కనుక ఈ ఇసుకను గ్రామీణ ప్రాంతాల్లోంచి ఇక్కడికి తీసుకెళ్ళినప్పుడు ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నట్టు. అంటే ఒకవైపు చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేని పరిస్థితులే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఈ ఇసుక లారీలకు ఎటువంటి తనిఖీలు జరగకుండా కూడా మినహాయింపు ఇస్తూ వెళ్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుందని భావించాలి? ఎందుకంటే ప్రాక్టికల్ గా చూస్తే ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో దీనికి చెక్ పడే అవకాశాలు అయితే చాలా కష్టంగానే కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందని భావించాలి ఇది ఇట్లానే కొనసాగితే? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వమే దీనికి ప్రోత్సాహం ఇస్తుంది, చెక్ పడే అవకాశాలు లేవని మీరు చెప్తున్నారు. కానీ ఒకవేళ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధంగా అక్రమ రవాణా జరిగినా ఏ లారీల ద్వారా పోయినా ట్రాక్టర్ల ద్వారా పోయినా ఆ ప్రజలే స్థానికంగా ఉండి అడ్డుకున్నటువంటి పరిస్థితి చాలా గ్రామాల్లో జరిగిందని చెప్పొచ్చు స్వేచ్ఛ. అంటే ప్రజలు వాటికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కనుక తక్షణ చర్యలు తీసుకోకుండా ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రాంతం నుంచి వెళ్లే ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ప్రతి దాన్ని కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి అవకాశాన్ని క్రియేట్ చేయకుండా ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రమాదం పొంచి ఉంది. ఒకటైతే ఇటు పర్యావరణము, మరోవైపు ఇసుక అక్రమ రవాణా, మరోవైపు ఇటు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై తప్పకుండా ఆలోచన చేయాలి. ఇంకోవైపు చూస్తే వచ్చే అప్పుడు లారీలు మామూలు ఖాళీ లోడ్స్ వస్తాయి. కనుక ఆ లారీకి సంబంధించినటువంటి ఆ వే ఏదైతే ఉంటుందో సంబంధించిన ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్లు చాలా బాగుంటాయి. కానీ పోయేటప్పుడు మాత్రం దానికి కావాల్సిన దానికంటే కూడా ఓవర్లోడ్ తో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ ఓవర్లోడ్ తో వెళ్ళినప్పుడు రోడ్లు కూడా అసలు పనికి రాకుండా పోతున్నాయి. అంటే ఆర్ఎండ్బికి చూసుకుంటే కూడా వచ్చేది గోరంత అయితే నష్టం కొండంత జరుగుతా ఉంది. అంటే దీని మీద కూడా దృష్టి సారించాలి. అంటే వేణు ఎట్లా చూసినా కూడా ఒక విధ్వంసం అనేది అయితే నడుస్తుంది, విధ్వంసం కొనసాగుతుంది. ఇదంతా కూడా తన తమ్ముళ్ళ జేబులు నింపడానికి రేవంత్ చేసిన స్కెచ్, ఇదంతా రేవంత్ వేసిన స్కెచ్ అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఎట్లా చూడాలి దీనంతా? ప్రభుత్వం అనేది అంటే ప్రజా ప్రయోజనాలతో పనిచేయాలి కానీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు పరిస్థితి రాకూడదు. ఒకవేళ వచ్చినట్టయితే ప్రజలు దీన్ని గమనిస్తారు స్వేచ్ఛ. ముఖ్యంగా ప్రజల కోసం ప్రభుత్వాలు ఉండాలి కానీ వ్యక్తిగతంగా ప్రభుత్వాలు ఎవరు కూడా నడపకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలే సరైన సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇసుకకు సంబంధించిన విషయంలో మాత్రం దీని మీద ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. లేకుంటే మాత్రం ప్రాజెక్టులకు సంబంధించి ఇసుక కనుక అక్రమంగా తీసినా ఏం చేసినా ప్రాజెక్టులకు ప్రమాదం పొంది ఉండడమే కాదు పర్యావరణం కూడా దెబ్బతింటుంది. ప్రస్తుతం అయితే ప్రాజెక్టులలో నీళ్లు లేవు, ఇసుక మాత్రం అక్రమ రవాణా అవుతుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడాల్సి వస్తుందని చెప్పి ప్రజలు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది స్వేచ్ఛ.